ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు మనం 2026 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు 12 రాశుల వారికి ఎలాగుంటుంది, ఏం పరిహారాలు చేసుకోవాలి అనేది టూకీగా క్షుణ్ణంగా చెప్పుకుందాము. ఈ 2026 సంవత్సరము మార్చి 19వ తారీఖు ఉగాది అయింది. ఉగాది నుంచి ఈ ఉగాది తెలుగు పేరు ఏంటంటే పరాభవ నామ సంవత్సరం. అందువల్ల ఉగాది మార్చి 19 నుంచి వచ్చే సంవత్సరం 27 మార్చి ఇంచుమించుగా మార్చి వరకు ఈ పరాభవ నామ సంవత్సరం ఉంటుంది. అయితే ఈ పేరులోనే తెలుస్తుంది పరాభవ నామ సంవత్సరం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది, ప్రజలందరికీ ఇబ్బందులు ఉంటాయి అనేటటువంటిది మనకి పేరులోనే తెలుస్తుంది. అయితే ప్రేక్షకులు ఎవరు కూడా టెన్షన్ పడకుండా దైవారాధన చేసుకుంటే అన్ని సమస్యలు కూడా ఆ దైవమే తీర్చేస్తాడు. ఈ సంవత్సరంలో ముఖ్యంగా వచ్చేటటువంటి విశేషాలు ఏమున్నాయి? పండగలు అందరికీ తెలిసిందే. ఉగాది తర్వాత శ్రావణ మాసం వస్తుంది, తర్వాత భాద్రపద మాసం వినాయకుడి చవితి వస్తుంది, తర్వాత దేవి నవరాత్రులు వస్తాయి, దీపావళి, దసరా, ఇవన్నీ అందరికీ తెలిసినదే. ఇవి కాకుండా ఏమైనా గ్రహణాలు ఉన్నాయా ఈ సంవత్సరం, లేదా ఏమైనా అధిక మాసాలు ఉన్నాయా, మూఢాలు ఎప్పుడున్నాయి, ఇటువంటి విషయాలు నేను ఇప్పుడు చెప్తాను. 26/2/2 జూన్ 2026 మంగళవారం నుంచి 18/6/2026 శనివారం వరకు కూడా యమునా నది పుష్కరాలు జరుగుతాయి. అది ఎప్పుడంటే గురుడు మారుతాడు కనుక యమునా నది పుష్కరాలు ఈ సంవత్సరంలో జరుగుతాయి. ఇంకా మనకి ఈసారి మన తెలుగు మాసాల్లో అందరికీ తెలుసు కదా, చైత్రం, వైశాఖం, జ్యేష్టం అని. ఈ జ్యేష్ఠ మాసం అధికంగా వచ్చింది. అంటే అధిక జ్యేష్టము, నిజ జ్యేష్టం, 2 జ్యేష్ఠ మాసాలు వచ్చాయి. అయితే అధిక జ్యేష్టం ఎప్పుడంటే 17/5/2026 నుంచి 15/6/2026 వరకు. నిజ జ్యేష్టం ఎప్పుడంటే 16/6/2026 నుంచి 14/7/2026 వరకు నిజ జ్యేష్టం. అధిక జ్యేష్టంలో మన దైవారాధన ఎక్కువగా చేయాలి, శుభకార్యాలు ఏమి చేయకూడదు. ఇంక మూఢాలు ఈ సంవత్సరంలో మూఢాలు ఎలాగున్నాయి అని అంటే 15/7/2026 నుంచి గురుమూఢం ప్రారంభమవుతుంది. అలాగే 12/8/2026 వరకు గురుమూఢం ఉంటుంది. అంటే ఇంచుమించుగా ఒక నెల, 3 రోజులు తక్కువగా ఒక నెలకి గురుమూఢం ఉంటుంది. అది జూలైలో. ఇక శుక్రమూఢం ఎప్పుడంటే 19/10/2026 నుంచి 29/10 అంటే 10 రోజులు శుక్రమూఢం ఉంటుంది. ఇది ఈ సంవత్సరంలో ఉన్న మూఢాలు. ఇక ఈ సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు లేవు. గ్రహణాలు కొన్ని ఉన్నాయి కానీ అవి మన భారతదేశంలో కనిపించవు కనుక ఈ గ్రహణాల గురించి ఎవరు కూడా ఇబ్బంది పడనవసరం లేదు. గ్రహణాలు లేవు. అందుకని మీరు ఎక్కడ యూట్యూబ్లో ఆ గ్రహణం ఈ గ్రహణం అని చెప్పినా కూడా మీరు ఏం భయపడకుండా, గ్రహణాలు లేవు, మనకు కనిపించవు, అందువల్ల మనం ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. తదుపరి రాశి మకర రాశి. 12 రాశుల్లో మకర రాశి 10వ రాశి అవుతుంది. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయన్నమాట. అయితే ఈ రాశ్యాధిపతి శని భగవానుడు. అయితే వీళ్ళకి ఈ 2026 సంవత్సరం ఎలా ఉంటుంది అని అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి బాగుంటుంది, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఏప్రిల్, మే బాగుంటుంది. జూన్ మిశ్రమంగా ఉంటుంది. జూలై కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆగస్టు కూడా ఇబ్బందులు ఉంటారు. మళ్ళీ సెప్టెంబర్ కూడా మిశ్రమంగా ఉంటుంది. అక్టోబర్, నవంబర్ బాగుంటుంది. డిసెంబర్ మళ్ళీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఈ రాశి వారికి ఈ 2026 కొంచెం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే శని భగవానుడు మనం మంచిగా ఉండి ఎటువంటి తప్పులు చేయకుండా ఉంటే ఆయన ఎటువంటి ఇబ్బందులు కూడా ఎవరిని పెట్టడు. అది 100% ష్యూర్. అదేంటంటే పెద్దవాళ్ళని గౌరవించడం, ఎవరికి అన్యాయం చేయకపోవడం, కష్టపడి పని చేయడము, అస్సలు
తప్పు అనేది చేయకూడదు అనమాట. అది ఆయన శని భగవానుడు. అందరూ భయపడిపోతాం శని భగవానుడు ఏం చేస్తాడు, ఆయన ఏమి చేయడు, చాలా ధర్మ పరిపాలకుడు. ఎందుకంటే యముడికి యమధర్మరాజు ఎంత ధర్మ పరిపాలకుడో శని భగవానుడు కూడా అంత ధర్మ పరిపాలకుడు. అందువల్ల తప్పు చేయని వాళ్ళని ఆయన అసలు ఏ రకంగానూ శిక్షించడు. అసలు మనం శని భగవానుడి గురించి ఏలినాటి శని, అర్ధాష్టం శని ఇట్లాంటి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనం న్యాయంగా ధర్మంగా ఉన్నంతసేపు ఆయన మనకి ఎటువంటి ఇబ్బందులు కలుగచేయడు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. శని భగవానుడు ఏదో చేసేస్తాడని భయపడకండి. అసలు మీరు ధర్మంగా ఉండండి. మీ ధర్మమే ధర్మో రక్షతి రక్షిత అని మనకి ఉన్నది కదా ఉవాచ. అట్లాంటి ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అంతే. అందువల్ల ఎటువంటి భయాలు పడకండి. శని ఏలినాటి శని ఉన్న వాళ్ళైనా సరే, అర్ధాష్టం శని ఇట్లాంటివి ఉన్నవాళ్ళు శని భగవాన్ని మీరు పూజించండి. ఆయనది నీలాంజన సమాభాసం, అది నవగ్రహ స్తోత్రం ఉంది కనుక దాన్ని పూజించండి. అది చదవండి 108 సార్లు. మీరు ధైర్యంగా ఉండండి, నమ్మకంగా ఉండండి. మీ తల్లిదండ్రులను బాగా చూసుకోండి. వృద్ధుల్ని నిర్లక్ష్యం చేయకండి. నడవండి, రోజు కొంచెం దూరం నడవండి. ఇవి చేస్తే శని భగవానుడు మీకు అనుకూలంగా ఉంటాడు. ఇక మీకు ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి సుఖ దుఃఖాలు ఎట్లా ఉంటాయి అని అంటే, మీ మాటకి ఎదురు లేకుండా ఉంటుంది. మీరు చాలా మంచిగా, మీ మాట అంటే అందరికీ గౌరవంగా ఉంటుంది. మీరు ఎవరికి ఏ సలహా చెప్పినా, మీరు ఎవరితో ఏం మాట్లాడినా ఎదుటి వాళ్ళు చాలా సంతోషిస్తారనమాట. ఇంకా ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు, చాలా బాగుంటుంది. ఇంకా కొత్తగా ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళు, కొత్తగా ఇల్లు కట్టాలి అని అనుకుంటున్న వాళ్ళకి చాలా బాగుంది. అందువల్ల మీరు ఇల్లు కొనుక్కోవాలి అనేటటువంటి ఆలోచన మీకు రావడమే మీకు ఇల్లు దొరుకుతుంది. అందువల్ల మీరు కొంచెం ఆ రకమైనటువంటి ప్రయత్నాలు మీరు చేయొచ్చు. ఇంకా రాజకీయాల్లో వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది, ఎటువంటి ఇబ్బందులు ఉండవు, వాళ్ళకి బాగుంటుంది. ఇంక వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకి, అన్ని వృత్తుల వారికి బాగుంటుంది. అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందన్నమాట. ఇంకా మీకు చాలా పరాక్రమం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీరు అన్ని విషయాల్లోనూ గెలవగలుగుతారనమాట. ఇంకా వివాహ శుభకార్యాలు మీరు అటెండ్ అవుతారు. అందువల్ల మీ ఇంట్లోనూ జరగచ్చు, లేదా వేరే చోట జరిగేటటువంటి మీ బంధుమిత్రుల ఇళ్లలో జరిగే పెళ్ళి శుభకార్యాలకు వెళ్ళడము, బంధుమిత్రులతో సంతోషంగా గడపడము అటువంటివి కూడా మీకు జరుగుతాయి అన్నమాట. ఇంకా సంతానానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, సమస్యలు ఏమి ఉండవు అనమాట. మీ సంతానం బాగానే చదువుకుంటారు, వాళ్ళకి మంచి మార్క్స్ వస్తాయి, మంచి కాలేజీలో సీట్లు వస్తాయి. వాళ్ళ వల్ల మీకు గౌరవం పెరుగుతుందే తప్ప గౌరవం తగ్గించేటటువంటి పనులు వాళ్ళు చేయకుండా ఉంటారనమాట. ఇంకా దైవ కార్యాలు మీరు బాగా చేస్తారు. ఈ దైవ కార్యాలు చేయడం వల్ల మీకు శని ఇబ్బందులు పెట్టకుండా మిమ్మల్ని ఆశీర్వదించుతూ ఉంటాడు. ఇంకా మీకు ఇబ్బందులు ఎప్పుడు వస్తున్నాయంటే, కొంచెం జూలై నెలలో ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. అప్పుడు మీకు కొంచెం సమస్యలు ఎక్కువగా వస్తాయి. కొన్ని బాధలు కూడా మీరు బాగా బాధపడగలుగుతారు. ఇంకేంటంటే బంధుమిత్రుల వల్ల, బంధువుల్లో ఎవరైనా చనిపోవడం, ఆ సూతకాలు రావడము ఇట్లాంటివి జరుగుతాయి. అలాగే పరామర్శలకు వెళ్ళాల్సిన అవసరం కూడా మీకు వస్తుందన్నమాట. ఇంకా దగ్గర వాళ్ళే దూరంగా అయిపోతారు. అదొకటి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎవరితో అయినా మీకు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కూడా అవి లేకుండా చూసుకోండి. మీ దగ్గర వాళ్ళు, అది కుటుంబ సభ్యులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, ఎవరైనా వాళ్ళు దూరం కాకుండా మీరు చూసుకోండి. ప్రయాణాలు చేయడం వల్ల మీకు కొంచెం నష్టాలు జరిగే అవకాశం ఉంది కనుక ప్రయాణాలు సాధ్యమైనంత వరకు మానుకోండి, తక్కువ చేయండి. ఇంకా పోలీస్ కేసుల్లో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళకి జామీన్లు వస్తాయి. అలాగే స్థానచలనం బాగా ఉంది. అది ఉద్యోగస్తులకైనా సరే, లేదా గృహస్థులకైనా సరే, ఒక ఇంటి నుంచి ఇంకో ఇల్లు మారడం, లేదా ఒక ఊరు నుంచి ఇంకో ఊరు మారడం, వ్యాపార రీత్యా కానీ ఏ రీత్యా అయినా సరే. ఉద్యోగస్తులకైతే బదిలీల మీద ట్రాన్స్ఫర్స్, ఒక్కొక్కసారి ప్రమోషన్ లేకుండా కూడా మీకు ట్రాన్స్ఫర్ జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. వాహన ప్రమాదాలు మీకు ఉన్నాయి కనుక కొంచెం వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణం చేసేటప్పుడు కూడా మంచి రోజు అంటే నవమి, నవమి నాడు ప్రయాణం చేయకూడదు అసలు. అట్లాగే తిథులు నక్షత్రాలు ఉన్నాయి, అవి చూసుకుని మీరు ప్రయాణాలు చేయండి. ప్రయాణాలు చేసేటప్పుడు ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా సోదరులతోటి విరోధాలు వచ్చే అవకాశం ఉంది కనుక కొంచెం అన్నదమ్ములతో బాగుండండి. మీరు ఈ శని సమస్యల నుంచి పోవాలి అని అంటే కనుక శనివారం శివాభిషేకం చెయ్యండి. ఖచ్చితంగా శనివారం నీలాంజన సమాభాసం
అనేటటువంటి శని స్తోత్రాన్ని 108 సార్లు చదవండి. ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళండి శనివారం నాడు. హనుమాన్ చాలీసా చదవండి. 11 సార్లు చదవండి. హనుమాన్కి 11 ప్రదక్షిణాలు చేయండి. శివాభిషేకం సాధ్యమైనంత వరకు శివాభిషేకం చేయించుకోండి. ఇది మీకు ఈ నెలలో పరిహారాలు.